వాగులు వంకలు దాటుకుంటూ ఏంది అన్నో అన్నో ఇదేందన్నో ఓయ్ ఏందన్నా ఇదే ఎక్కడ వర్షం ఏడొచ్చింది సుజీ జై భీమ్ జై ఇన్సాన్ నిర్మూలిద్దాం మూఢనమ్మకాలని మాకొద్దు కులమత భేదాలు మాకొద్దు కులమత భేదాలు నమ్మొద్దు మూఢనమ్మకాలు మనిషి వర్ధిల్లాలి విజ్ఞానం వర్ధిల్లాలి మిత్రులారా నా పేరు డాక్టర్ బైరి నరేష్ నేను హైదరాబాదు హన్మకొండ నుంచి నెల్లూరు జిల్లాకు వచ్చాను మరి నెల్లూరు నుంచి ఒక 30 పైన కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం దగ్గరలో కొట్టాల దగ్గరలో ఎర్రగుంటపాలెం మేము వెళ్ళే దారిలో ఉంది కదా ఇంకా రైట్ ఎల్లాయపాలెం అనే ఒక గ్రామానికి నేను వచ్చాను. ఈ గ్రామానికి ఎంతో పోరాట చరిత్ర ఉంది. ఎంతో మంది మేధావులు విద్యావంతులు పారిశ్రామికవేత్తలు ఉద్యమకారులు పుట్టిన నేల. మరి ఈ గ్రామం నుంచి చైతన్యవంతుడైనటువంటి అన్న మురళీకృష్ణ అన్న మరి మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఒక 6 సంవత్సరాల క్రితం వీడికి నేను వెతుక్కుంటూ ఎవరున్నారా ఈ జిల్లాలో అని వీడికి రావడం జరిగింది. అలాగే గతంలో ఒకరోజు మహాసభల్ని అన్న వాళ్ళ రైస్ మిల్లులో ఒకరోజు మహాసభల్ని నిర్వహించాము ఒక 80-100 మందితో. తర్వాత నెల్లూరు టౌన్ హాల్లో కూడా ఒక 150 మందితో ఒకరోజు సదస్సులు నిర్వహించాము. ఇక్కడే రాచపాలెం రఘు గారు యంగ్ పెరియార్ అనే ఒక అవార్డును కూడా నాకు ఇచ్చారు. ఈ ప్రాంతంతో నాకు ఎంతో అనుబంధం. అనేక ప్రాంతాల నుంచి మిత్రులు పెద్దవాళ్ళు నాకు పరిచయం అయ్యారు. ఆ క్రమంలో ఈ అరుణక్క మొదటిసారి వచ్చినప్పుడు ఒక 7 మంది వస్తే చక్కటి భోజనం పెట్టి నేనున్నాను తమ్ముడు అని మాకు ఒక భరోసా అనిచ్చింది. ఆ పిల్లలు అప్పుడు నువ్వు ఏ క్లాస్ రా చిట్టి తల్లి అన్న వాళ్ళ బిడ్డ? 6th క్లాస్. అప్పుడు 6th క్లాస్, ఇప్పుడు 11th క్లాస్ కదా. ఇంతుండే అప్పుడు మంచిగా ఎత్తుకున్నా కానీ ఇప్పుడు ఎత్తుకునేటట్లేదు, ఇంత పెద్దగా అయిపోయింది. అప్పటికి గడ్డం మిసాలు లేవు. ఏడాడు ఇంక గడ్డాలు మిసాలు వచ్చేసినాయి. అప్పుడు 8th 10th అప్పుడు 10th క్లాసు. అన్నం పెట్టి మాడిపోతుందా? అది మాడిపోని ఏం కాదు 1 నిమిషానికి. సో అరుణక్క మురళన్న వాళ్ళు మాకు ఈ ఊరు నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మారారు. మరి ఈరోజు నా భార్యని 2 కొడుకులని చిన్న బిడ్డని తీసుకొని ఇంటికి రాత్రి 1ంటికి వచ్చాను. మంచి భోజనాన్ని పెట్టారు, పొద్దునే టీ ఇచ్చారు. మా మానసక్క వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఛాయ్ కూడా పోసింది. ఇక్కడ ఒక 3 కుటుంబాలు మా బంధుమిత్రులుగా మేము భావిస్తున్నాము. ఎప్పుడైనా ఇటువైపు వస్తే తప్పకుండా మాకు ఇక్కడ ఇల్లు ఉందనే ధైర్యం ఇచ్చారని ఆశిస్తూ జ్ఞానగృహ సందర్శనకి ఈ ఊరికి మమ్మల్ని ఆహ్వానించిన మురళన్నకి థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు అరుణక్క మేము చెప్పిన మాటలు మేము వీడికి రావడం పైన తను ఎలా ఫీల్ అయిందో 2 నిమిషాలు తన ఆలోచనలు పంచుకోవాలని కోరుతున్నాను. బైరి నరేష్ అన్నయ్య వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గృహ దర్శనం చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. జ్ఞానం ఏ విధంగా పెంచాలని చెప్పిన దాన్ని బట్టి కొన్ని మేము తెలుసుకోలేని విషయాలు కూడా ఆయన మాకు తెలియజేశారు. ఇక్కడికి చిన్న గ్రామానికి మమ్మల్ని అన్న ఎంతో ప్రేమతో ఇక్కడికి వచ్చినందుకు కూడా మేము అన్నకి చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఇక్కడ అందరి పిల్లలు యవనస్తుల పిల్లలకి చాలా మంచిగా చెప్పారు. ఫోన్ గురించి ఎలాగా ఉండాలి వాటిని గురించి చాలా మంచిగా చెప్పిన దాన్ని బట్టి అన్నకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక్కడికి వచ్చినందుకు కూడా వాళ్ళ కుటుంబానికి అందరికీ మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా మురళి. జై భీమ్ జై ఇన్సాన్. అన్న నాకు గత 12 సంవత్సరాల నుంచి నాకు యూట్యూబ్ ద్వారా ఫోన్ ద్వారా పరిచయం. గతంలో నేను యూట్యూబ్ చూసినప్పుడు ఆలోచనలో పెరిగాను. ఏంది అన్న చెప్పేదానికి అని దాన్ని ప్రశ్నించడం నా మనసులోనే తయారైంది. ఈ ప్రశ్నించడం వల్ల అన్న చెప్పే ప్రతి ఒక్క మాటని నేను ఎందుకు చెప్తున్నాడు, దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్న ఆలోచనలో ప్రతిదాన్ని చర్చించి ఈ చెప్పే కొన్ని విషయాలన్నింటిలో చూసినప్పుడు అన్న చెప్పింది చాలా కరెక్ట్ అనిపించింది. ప్రతి విషయంలో కూడా అన్న ఆచితూచి అసలు ఆ ఏపు స్వాములు జరిగినప్పుడు కానైతే ఇక అన్న రాడు అనుకున్నా, కానీ యూట్యూబ్ ద్వారా అసలు చరిత్ర ఏంది, నిజ చరిత్రను గురించి ప్రతి ఒక్క
జర్నలిస్ట్ని క్వశ్చన్ అవుట్ చేయటం, జర్నలిస్ట్ని నీళ్లు తాపించటం అవి చూసినప్పుడు ఎంత కమిట్మెంట్గా అన్న నిలబడ్డాడో నాకు బాగా అర్థమైంది. అన్న చేసే ప్రతి ఒక్క వీడియోని కానీ ప్రతి ఒక్క స్పీచ్ని కానీ ఏది నేను మిస్ కాను. కాబట్టి అన్నతో నేను నడవాలని గతంలోనే నిర్ణయించుకుని అన్న అడుగుజాడల్లో నేను ఉంటానని అప్పుడే చెప్పాను. అన్న నాకు అధ్యక్షుడు పదవి ఇచ్చాడు, కానీ నేను ఆ అధ్యక్ష పదవికి నేను న్యాయం చేకూర్చలేకపోతున్నాను. కానీ ఇక నుంచైనా ఖచ్చితంగా చేయాలని నేను డిసైడ్ చేసుకుంటున్నాను. మా ఇంటి దర్శించడానికి గృహదర్శినికి అన్న చెప్పినప్పుడు నిన్న మీటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా వస్తానన్నాడు. కానీ నిన్న రాలేని పరిస్థితి అయింది. అయినా నేను ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటికి వస్తానని నైటు 1 గంటకి అన్న ఖచ్చితంగా వస్తానన్నా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను మీ ఇంటి తలుపు తడతాన్నాడు. ఖచ్చితంగా 1 గంటకు వచ్చాడు. కాబట్టి ఉదయం లేచి మా పిల్లలకాయలు, చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లకాయలు వాళ్ళందరికీ క్లాస్ ఇచ్చాడు. వాళ్ళకి మంచి జ్ఞానాన్ని అందించే విధంగా, వాళ్ళు ఆలోచించే విధంగా ఆయన మాకు కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాల్లో మేము కూడా తర్ఫీదయ్యి ఆ విధంగా మేము జ్ఞానాన్ని సంపాదించుకుంటూ బాగా నడవడికలో గౌరవాన్ని సంపాదించుకుంటూ ఆర్థికంగా మేము ఎదిగేదానికి ముందుకు పోతామని ఈ సందర్భంగా చెప్పుకుంటూ మీరందరూ వచ్చి ఈ మాటలన్నీ విన్నందుకు మీ అందరికీ కూడా జై భీమ్, జై ఇన్సాన్. థ్యాంక్ యూ. పదండి ఫోటోలు తీసుకోండి, అందరు తలా ఒక ఫోటో తీసుకోండి. మీ అందరి ఇళ్ళలో ఇది అంటించండి. ఓకేనా? ఫాస్ట్గా తమ్ముడు అందుకోండి, ఎవరి వాళ్ళు ఫాస్ట్గా. పెద్ద పల్లెం యొక్క 5 మస్తు పెద్ద ఎక్కువ ఇచ్చారు మీరు. హలో, గుడ్ మార్నింగ్ సార్. నా మెసేజ్ పెట్టాను, అక్కడికి నా షెడ్యూల్ పెట్టాను. నేను ఇప్పుడు ఎల్లాయిపాలెం దాటి నెల్లూరు వైపు వస్తున్నాను. మీరు కలుస్తానంటే మీరు ఎక్కడ ఉంటారో లొకేషన్ పెట్టండి ఈ ఫోన్కి. అక్కడికి వచ్చి ఇప్పుడు నేను ఇంకా టిఫిన్ చేసి 12 దాకా ఇక్కడ ఉంటే నేను పోవాల్సిన ప్రయాణం ఎప్పుడు ఇదే కదండి. అందరికీ అంటే ఈ ఊళ్ళో